రేపు పార్లమెంట్లో వర్క్ అనెట్మెంట్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. దీనికి మన టీడీపీ వైసీపీ ఎంపీలు దానికి వ్యతిరేకంగా ఓటేయాలని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విప్ జారీ చేయాలి. లేకపోతే ముస్లిం సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇది ఏమి ఒక కేంద్ర ప్రభుత్వం ఆస్తి కాదు, కేంద్ర ప్రభుత్వం జాగీర్ కాదు. ఇది ముస్లింల హక్కు, ముస్లింల కోసం, ముస్లింల అభివృద్ధి కోసం, ముస్లింల యొక్క అట్టడుగు బలహీన వర్గాల కోసము ఆనాడు ముస్లిం సమాజంలోని దాతలు, కోటీశ్వరులు మన ముస్లిం సమాజాన్ని బాగు చేయాలి, మసీదులను డెవలప్ చేయాలనే లక్ష్యంతో కొన్ని వేల ఎకరాలు ఇచ్చినారు. మన రైల్వే తర్వాత ప్రపంచంలోనే రెండవది వక్ఫ్ బోర్డు ఆస్తులు. అలాంటి ఆస్తుల మీద మోడీ కన్నుపడింది. ముస్లింల సమాజాన్ని తొక్కివేయాలి, అణిచివేయాలి ధోరణితో ఆయన అంతకుముందు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ చేసినాడు. ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేస్తూ ఓట్ల కోసం, ఓట్ల రాజకీయ కోసం, ఆయన యొక్క పదవి కోసము ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఇప్పటికైనా మన కేంద్రంలో అధికారంలో భాగస్వామ్యమైన కీలక పాత్ర పోషిస్తున్న జేఏడీ నితీష్ కుమార్ కానీ, చంద్రబాబు నాయుడు గారు దీనికి వ్యతిరేకంగా ఓటు వేసి ఆ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లును అనౌన్స్మెంట్ను ఎన్నిక పంపించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ముస్లిం మీ సమాజం మిమ్మల్ని క్షమించాలని జానోజాబు ముస్లిం గారు మేము కోరుకుంటున్నాము. అలాగే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎంతసేపు ఉన్నా ఒక ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధిని, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని, వాళ్ళ యొక్క తిండిని, వాళ్ళ బట్ట మీద మీరు ఎంతసేపు అయినా వాళ్ళ మీద చేస్తున్నారు. ఇది యొక్క రాజ్యాంగానికి, రాజ్యాంగ హక్కుల్ని కారణిస్తున్నారు. ఈ దేశం మొత్తం గమనిస్తుంది, ఒక రాష్ట్రమే కాదు దేశం మొత్తం గమనిస్తుంది. అక్కడ తమిళనాడు, కేరళ, కర్ణాటక కొన్ని రాష్ట్రాలు దీన్ని బహిరంగ అసెంబ్లీలో వ్యతిరేకించినాయి. ఇప్పటికైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీరు కానీ అసెంబ్లీలో తీర్మానం చేసి దీని యొక్క బిల్లును వెనక్కి పంపించాలి. రేపు మీరు విప్పు జారీ చేయకపోతే రాబోయే రోజుల్లో ముస్లిం సమాజం మిమ్మల్ని క్షమించదని మేము కోరుతున్నాము. ఈ ఒక్కరోజు ఆగిపోయే విషయం కాదు. దేశవ్యాప్తంగా ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ ఏకమై మీ యొక్క రాజకీయ భవిష్యత్తుని నాశనం చేస్తారని కోరుకుంటాం. జై హింద్, జై భారత్.